वजीर सेहत हरीश राव ने कहा कि वज़ीर-ए-आला केसीआर जितना ज्यादा उभरेंगे इतना ही तेलंगाना की आवाम के लिए बेहतर होगा। उन्होंने कहा कि गुजरात के कायदीन तेलंगाना के लोगों से क्यों मोहब्बत करते हैं। उन्होंने वाज़ेह किया कि केसीआर के लिए तारीखें बनाना कोई नई बात नहीं है। हरीश राव ने कहा कि तेलंगाना की खातिर केसीआर ने तेलंगाना के डिप्टी स्पीकर का ओहदा और मरकजी वजीर के ओहदों की परवाह किए बगैर छोड़ दिया। उन्होंने कहा कि बीआरएस की तश्कील एक और तारीख बनने जा रही है। रियासती वजीर हरीश राव ने सिद्दीपेट के रंगानायक सागर में बीआरएस हल्के की सतह की प्लीनरी में बहसियत मेहमान खुसूसी शिरकत की। इजलास में मुख्तलिफ तरक्याती मसाइल और मरकज के इम्तियाजी सलूक से मुताल्लिक़ 12 करारदादें पेश की गईं, जिन्हें मुत्तफ़िक़ा तौर पर मंजूर कर लिया गया। बादअज़ां वज़ीर हरीश राव ने कहा कि वज़ीर-ए-आला केसीआर की मेहनत की वजह से आज हम सब गुलाबी साए में ठंडे हैं, जिसकी अहम वजह केसीआर की जानिब से उठाई गई मुश्किलात का नतीजा है। उन्होंने कहा कि सब्ज तारीख तेलंगाना में लिखी गई और इसका एजाज कॉलेज फिरम को दिया गया। उन्होंने कहा कि केसीआर की तहरीक की चिंगारी आज तरक्की में तब्दील हो गई है। उन्होंने यकीन जाहिर किया कि कांग्रेस और बीजेपी चाहे कितनी ही चालें चले, बीआरएस रियासत में हैट्रिक जरूर करेगी। పదకొండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఒక హిస్టరీ. ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాబట్టడం ఒక హిస్టరీ. 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక చరిత్ర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం కూడా మరో చరిత్ర కాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదంతా ఎప్పుడో జరిగిందని మనం మాట్లాడతలేం. ఇక్కడున్న కార్యకర్తలం, ఇక్కడున్న ఉద్యమకారులం ఈ చరిత్రకు మనమే సాక్షులం. మన కళ్ళ ముందు జరిగింది. ఆ రోజు తెలంగాణ వస్తదా, ఈ బక్కపల్సినైన తెలంగాణ తెస్తడా అని మాట్లాడిన లోకం రానే రాదన్న తెలంగాణను తెచ్చిండు, కానే కాదన్న కాళేశ్వరాన్ని కట్టి చూపించిండు. ఇవాళ ఎంత పంట పండిందే, 57 లక్షల ఎకరాల్లో ఇవాళ తెలంగాణలో వరి సాగైతా ఉంది. దేశంలో అతి ఎక్కువ యాసంగి పంట ఎక్కడున్నది అంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఇలా అద్భుతాలు సాధించుకున్నాం. మన కేసీఆర్ చలవతో మన సిద్దిపేట నియోజకవర్గం ఆనాడు ఉద్యమంలో నేడు అభివృద్ధిలో కూడా ముందే ఉన్నది. ఈ రంగనాయక్ సాగర్ కట్ట పక్కనే మీటింగ్ పెట్టుకున్నాం. అనుకున్నామా ఈ రంగనాయక్ సాగర్ 3 ఏళ్ళల్లో అవుతుందని? ఇలా రంగనాయక్ సాగర్ నీళ్లతో చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు అందించుకొని పెద్ద వాగులో నీళ్లు, మందపల్లి వాగులో నీళ్లు, ఇలా హల్దీ వాగులో నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. మండు టెండల్లో కూడా చెరువుల్లో నీళ్లు. ఇలా రంగనాయక్ సాగర్ అయితేనేమి, కోమటి చెరువు అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, సిద్దిపేట పట్టణం చుట్టూ రింగ్ మెయిన్ అయితేనేమి, ఇలా కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కేసీఆర్ పథకం అందని ఇల్లు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. సిద్దిపేటలో ఏ ఇంటికి పోయి తలుపు తట్టినా ప్రతి ఇంటిలో కేసీఆర్ ఉన్నాడు. మిషన్ భగీరథ నీళ్లలో ఉన్నాడు, కాలువ నీళ్లలో ఉన్నాడు, కళ్యాణ లక్ష్మిలో ఉన్నాడు, కేసీఆర్ కిట్లో ఉన్నాడు, రైతు బంధులో ఉన్నాడు, రైతు బీమాలో ఉన్నాడు, రైతులకు ఇచ్చే ఉచిత కరెంటులో ఉన్నాడు. కేసీఆర్ ఇచ్చిన పథకం అందని ఇల్లు ఒక్కటన్నా ఉన్నదా ఈ సిద్దిపేటలో? ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్నా ఉన్నదా? ఏ ఇంటికి పోయినా 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పొందినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పొందిన నియోజకవర్గం మన సిద్దిపేట నియోజకవర్గం. ఇట్లా చెప్పుకుంటే ఒక సిద్దిపేటే కాదు, రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ప్రతి ఇంట్లో కేసీఆర్ గారి పథకం కనబడతా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం తీర్చిదిద్దుకోగలిగినాం. ఇవాళ మన సిద్దిపేట ఒకనాడు ఇదే చిన్నకోడూరు మండలం కరువు కాటకాలకు నిలయం ఉండే. నా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన రోజుల్లో ఆ చిన్నకోడూరులో చింత చెట్లు ఉంటాయి ఊరవతల. కరువు పడితే సభాధ్యక్షత వహిస్తున్న చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు కామోన్ శ్రీనివాస్ గారికి,